ఈరోజు లంచ్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం రండి. మరి ఫ్రిడ్జ్లో మామిడి పండ్లు చూపిస్తున్నా, మామిడి పండ్లతోటి ఏం చేస్తానని కాదు, ఇంకా అన్ని మామిడి పండ్లు ఉన్నాయి, చిన్న రసాలు అని చెప్పి. ఈరోజు రెసిపీస్ ఏంటి అని అంటే వంకాయ జీలకర్ర కారం పెట్టి కూర. నిన్న గోంగూర పప్పు చేశాను కదా, మిగతాది ఉంది, అది ఎండాకాలం కదా పాడైపోతుందని గోంగూర పచ్చడి, ఒక ఎల్లిపాయ, కొంచెం గోంగూర. ఇది వచ్చేసి తెల్ల గోంగూర రెసిపీ చెప్తాను. మరి ఇప్పుడేంటి మిక్సీ చూపించేస్తున్నాను, అంతా పచ్చిదే చేస్తున్నాను అని అనుకోవద్దు. ఇవన్నీ రాత్రి డిన్నర్లోకి ఆడకి రుబ్బుకుంటున్నాను. నిన్న రాత్రి పోసాను, ఇప్పుడు రుబ్బుతున్నాను. రుబ్బేసి ఉప్పు కానీ ఇంగు కానీ ఏమీ కూడా వేయలేదు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను గిన్నెలోకి తీసేసి. ఉత్తిపప్పు, గోంగూర పచ్చడి, వంకాయ జీలకర్ర కారం, పెరుగు, మామిడిపండు. ఈరోజు రెసిపీస్. ఇంకా రెసిపీస్ గురించి ఏమి చెప్పను. ఉత్తిపప్పు గురించి మీకు తెలుసు, అందరూ చేస్తారు. మరి జీలకర్ర కారం కూడా నేను రెసిపీ ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. తెల్ల గోంగూరతో రోటి పచ్చడి ఎలా చేయాలి చూద్దాం. ఇది రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక రకం చూపిస్తున్నాను. బియ్యం కూడా కడిగి పక్కన పెట్టుకుంటాను. ఇంకా నేను అన్నం కూడా కుక్కర్లో వండను. అందరికీ కుక్కర్లో వండే అలవాటు. కుక్కర్లో తింటే షుగర్ దబ్బునుగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది మీరు గమనించుకుంటే తెలుస్తుంది. ముందుగా నూనెలో ఎల్లిపాయ వేసాను, గోంగూర వేసాను. ఇక్కడ ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం కారం వేసాను, 1.5 స్పూన్ కారం, కొంచెం అంటే కొంచెం మెంతిపిండి ఉంటుంది కాబట్టి మెంతిపిండి కూడా వేసాను. కొంచెం రాళ్ళుప్పు వేసాను. రాళ్ళుప్పు తెలియని వాళ్ళు మెత్తనుప్పు వేసుకోవచ్చు. స్టవ్ బంద్ చేశాక ఇలా మనం ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. అవన్నీ చల్లగా అయ్యే లోపల ఇక్కడ వంకాయ కూరలోకి నూనె వేసుకున్నాను. ఏమీ తిరగమూత వేసుకోలేదు. మొత్తం వంకాయలన్నీ వేసేసుకొని పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే కలర్ అనేది రాదు. ఉప్పు కూడా వేసుకోవచ్చు, కానీ ఉప్పు వేస్తుంటే కొన్ని వంకాయలు ఉడకటం లేదు, అందుకని ఉత్తి పసుపు వేసి మూత అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ గోంగూర చల్లగా అయిపోయింది. ఉల్లిపాయలు తీసి ముందుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ అయిన ఉల్లిపాయని తీసేసి గోంగూర కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ గోంగూర, ఉప్పు, కారం, మెంతిపిండి వేసింది ఇందులో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. నేను ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇలా మెత్తగా అయిన తర్వాత మనకి గోరింటాకులాగా మైనంగా అవుతుంది. ఆ ఉల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. తెల్ల గోంగూర పచ్చడి ఇలా సింపుల్గా చేసుకుంటే బాగుంటుంది. 2 నిమిషాల్లో అయిపోతుంది. ఏ తిరగమూత కూడా అక్కర్లేదు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇందాక వంకాయల్లో ఉప్పు వేయలేదు కదా, ఇప్పుడు జీలకర్రలో ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఈరోజు లంచ్ రెసిపీస్ అన్నీ డీటెయిల్గా చెప్పాను. ఎన్ని కూరలు, ఎన్ని పచ్చళ్ళు, పప్పులు ఉన్నా కూడా నీళ్ళు ఎంతో హాయిగా ఉంటున్నాయి కుండలో నీళ్ళు తాగితే. మరి కరెక్టో రాంగో చెప్పండి. బాయ్. మరి సబ్స్క్రైబ్.